సారీ. సరే తాగు. క్షమించినట్టేనా? నీళ్లు మాత్రమే ఇచ్చాను, క్షమించలేదు. యునో. సారీ, బైక్ పంక్చర్ అయింది, అందుకే పరిగెత్తుకుని వచ్చాను. ఏంటి, స్కూల్ దగ్గర నుంచా? అవును. మళ్ళీ నువ్వు చెప్పిన టైంకి రాకపోతే వెళ్ళిపోతావని తెలుసు, అందుకే పరిగెత్తుకొచ్చాను. నీకు వెయిట్ చేయించడం ఇష్టమే కానీ వెయిట్ చేయడం ఇష్టం ఉండదు కదా. ఈ డబుల్ మీనింగ్ మాటలే వద్దు, విషయం చెప్పు. ఇందుకోసం ఈ ఎంగేజ్మెంట్ అయి చిన్ని రోజులైంది. నీకోసం, నా పక్కన నీ స్థానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్ళైపోయినట్టే అంటారు, కానీ పూర్తి పెళ్ళెప్పుడు? నేనింతగా ప్రేమించిన నా చైత్రమెళ్ళో ఆ 3 ముళ్ళు వేసేదెప్పుడు? నీకు తెలుసు కదా హేమంత్, నా ఆశయం ఏంటో అది నెరవేరే వరకు తప్పదు. నీ ఆశయ సాధనలో నేను తోడుంటాను కదా, చూస్తుండు. నీకెంత కావాలో అంత హెల్ప్ చేస్తాను. కానీ పెళ్ళైన తర్వాత ఏది అంత ఈజీగా ఉండదు. నీకు తెలుసు కదా ఇంట్లో పరిస్థితులు.